కంచుకచర్ల ఓసీ క్లబ్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని టీడీపీ నేతలు నిట్టెం రఘురాం, కోగండి బాబు సందర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నందిగామలో పలు రోడ్లు, పంటలు దెబ్బతిన్నాయన్నారు నిట్టెం రఘురాం. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నష్ట నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. మూడు రోజుల పాటు ఈ కురిసినటువంటి వర్షాలు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, సమీప చరిత్రలో ఇంత పెద్ద వర్షాలు, భారీ వర్షాలు, ఇంతటి జల విలయం అనేది మనం ఇప్పుడే చూస్తూ ఉన్నాం. చరిత్రలో నమోదైన మేరకు మనకి తెలిసినంత వరకు ఇవే పెద్ద విపత్తు. దాదాపు 50-60 గంటల పాటు కుంభవృష్టిగా మరి కురిసింది. ఇది ఒకే ప్రాంతాల్లో మరి చాలా వ్యాస్ట్ ఏరియాలో అలాంటి వర్షం దాదాపు 126-127 సెంటీమీటర్ల వర్షం కురవడం జరిగింది. దాదాపు ఎన్టీఆర్ జిల్లా, అలాగనే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా ప్రధానంగా బాగా హెవీ వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఆ మేరకు ఇక్కడ కూడా ఈ కంచికచర్ల, ఏటిపట్టు గ్రామాలు నీళ్లు రావటం, దెబ్బతింటం అనేది జరిగింది. అనేక చోట్ల నేను చూశాను. ఇప్పుడే హైవే మీద నుంచి కంచెల వెళ్ళేటటువంటి రోడ్డు చాలా